క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మిమ్మల్ని దేవుడు ధారాళంగా దీవించునుగాక. పరిచర్య కోసం ప్రార్థన చేయుడి. ఈ పరిచర్య నిమిత్తం కుప్పలిపుడి మిమ్మల్ని దేవుడు ధారాళంగా దీవిస్తారు. అదిగా త్యాగముతో, అవసరాలతో, అదిగా ఉపవాసముతో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 24 వరకు ఉపవాసం ఉంటున్నాను, 40 రోజులు. దానికి ముందు జూలై 23 నుండి ఆగస్టు 31 వరకు 40 రోజులు ఉన్నాను. ఇందుకోసం దేవుడు తీసుకొచ్చిన చిత్తం దేవుడు నెరవేర్చాలని దాహముతో, భారముతో, వేదనతో, దుఃఖముతో దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ప్రార్థన చేయుడి. మనం ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూస్తాము. 1 రాజులు 18:38. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువులను, కట్టలను, రాళ్లను, బుక్కిని దగించి కందకమందున్న నీరులను ఆరిపోగ చేశాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క దూతల యొక్క పని ఏంటంటే మనకు సేవ చేయడానికి కొరకే. ఏలియావుకు దేవుడు ఆ దూతని యొక్క పని అధికమా అవసరపడింది. అందుకోసమే బైబిల్లో చెప్పబడుతుంది, 1 రాజులు 18:24 నుండి 29 వరకు అది ఎలా చెప్పబడుతుందంటే, దేవుని కనపరిచిన ఒక వాక్యం 18:24 నుండి 29 వరకు యెహోవా దేవుడిని అక్కడ కనపరచడానికి ఏలియావుకు చాలా సహాయం చేశారు ఈ దూతలు. 19వ అధ్యాయము 5-6 చెప్పబడుతుంది. ఎలాగంటే, దూతలకు కుకింగ్ పని కూడా తెలుసు అనుకున్నాను నేను. అతడు పదరి వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా దేవదూత వచ్చి ముఠి లేచి భోజనం చెయ్యమని చెప్పాను. అతను చూసిన అంతట్లో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీల బుట్టియు కనపడెను. కనుక అతను భోజనం చేసి తిరిగి పరుండెను. ప్రియమైన బ్రదర్ అండ్ సిస్టర్, వేడిగా చికెన్ 65, వేడిగా స్తోత్రం మంచూరి, వేడిగా చికెన్, మటన్ అన్నీ ఈయన స్తోత్రం దూతలు చేసుకొని వచ్చి ఏలియావుకి ఇచ్చి, నీ వెళ్ళవలసిన దూరం చాలా దూరం ఉన్నది. ఓ స్తోత్రం 19:7-8 చదవండి. యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, మీ శక్తికి మించిన ప్రయాణం. ఏమండి, మనకు ఒక ప్రయాణం ఉన్నది. మీకున్న బలముతో పరిగెత్తు. దూతలు లేపేటువంటి క్రమంలో మనం ఉన్నాము. సోలిపోవద్దు. బదరి చెట్టు కింద పరుగుండ చేయొద్దు. లెమ్ము, లేచి ప్రకాశించుము అని దేవుడు మిమ్మల్ని స్తోత్రం సవాల్ విసురుతున్నారు. ఒకవైపు సోలిపోయి ఉండొచ్చి, బలహీనపడి ఉండొచ్చి, యేసేపులకు భయపడిపోయి ఏదో స్తోత్రం సోలిపోయి బలహీనపడి దుఃఖముతో, భారముతో అలాగే పరుండి బలం లేక ఉన్న పరిస్థితిలో దేవుడు చెప్తున్నారు, నీ వెళ్ళవలసిన దూరం దీర్ఘ దూరం ఉన్నది. దీర్ఘ దూరం అంటే ఏంటి? హోరేపు పర్వతం అంటే 300 కిలోమీటర్ అండి. ఏమండి, 300 కిలోమీటర్ వెళ్ళవలసిన దూరం ఉన్నది అని. లెమ్ము 8 చదవండి. లేచి భోజనం చేసి ఆ భోజనం బలం చేత 40 రాత్రి పగలు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పడిన హోరేపు పర్వతం వరకు ఆయన వచ్చి 300 కిలోమీటర్ 40 రోజులు నడుచుకుని ఆ బలముతోనే ముందుకు వచ్చారు. చూడండి, ప్రకటన 22:9 చెప్పబడుతుంది, అతడు వద్దు సుమి, నీతోను ప్రవక్తలైన మీ సహోదరుతోను ఈ గ్రంథమందున్న వాక్యమును కైకొన్ను వారితోను సహదాసుడను. ఇక్కడ చూడండి, దేవదూతలు లేపుతున్నారు, దేవదూతలు ఆహారం ఇస్తున్నారు, దేవదూతలు నడిపిస్తున్నారు. మిమ్మల్ని కూడా దేవుడు నడిపించబోతున్నారు. హల్లెలూయా. స్తోత్రం. ఆహారం తీసుకుని వస్తున్నారు. కీర్తన 35:5 చదివినట్లయితే, యెహోవా దూత వారిని పారదోలును కాక, గాలికి కొట్టుకొని పోవు పొట్టు వలె ఉందురు కాక. గాలికి కొట్టుకొని పోయిన పొట్టు వలె విరోధి ఉండబోతున్నారు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని, బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు మిమ్మల్ని ఆపత్తులో మిమ్మల్ని కాపాడబోతున్నారు. స్తోత్రం. దానియేలు 6:20 నుండి 26 వరకు చదివినట్లయితే అందులో చెప్పబడుతుంది,
అతడు గుగ దగ్గరికి రాగానే దుఃఖరముతో దానియేలుని పిలిచి, జీవంగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు మిమ్మల్ని రక్షింపకలుగునుగాక అడిగాను. దేవుడు దానియేలుని ఆ సింహపు బోనిలో నుండి దేవుడు తప్పించినట్లు మిమ్మల్ని రాపోతున్న ఆపత్తు నుండి దేవుడు తప్పించబోతున్నారు. నంబర్ 1, దేవుడు దూతలు మీకు ఆహారం ఇస్తున్నారు. నంబర్ 2, దూతలు మిమ్మల్ని కాపాడుతున్నారు. అది ఎంత పెద్ద గుగ అయినా, ఎంత పెద్ద పోరాటమైనా, ఎంత విధమైన విరోధమైనా సరే దేవుడు మిమ్మల్ని కాపాడుతారు. ఆమేన్. మా ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నదాయ మా పరలోకపు గొప్ప తండ్రి, మహిమగల యేసయ్యా, జాలిగల దైవమా, దూతలు మాకు ఆహారం ఇస్తున్నారు, దూతలు మమ్మల్ని కాపాడుతున్నారు, దూతలు మమ్మల్ని రక్షిస్తున్నారు, దూతలు మమ్మల్ని విడిపిస్తున్నారు, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, నడిపిస్తున్నారు, ఆహారం ఇస్తున్నారు. మీకు వేలాది వేల స్తోత్రం. ఆశీర్వదించండి ప్రభువా. నీ నామ మాత్రమయపురాన్ని సహాయం చేయండి. పరిశుద్ధ హస్తం చాపండి, మహిమతో నింపండి. எல்லா విధ అంధకార శక్తి నుండి విడుదల దయచేయండి ప్రభువా. దేవుడా, నీ గొప్ప నామ మాత్రం అయ్యోపరానికి సహాయం చేయండి. எல்லா విధ శోధన, వేదన, దుఃఖముల నుండి ఒక విడుదల దయచేయాలని ప్రార్థించి బ్రతిమాడి వినయముతో వేడుకొనుచున్నాము పరలోకపు గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమాండ్ చేయండి.